ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 42వ చరణం. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ప్రియమైన దేవుని బిడలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పైవచనంలో ఉంది, వారు మాట మాటకు ఆయనకు సంతాపము పుట్టించారు అని ఉంటుంది, కలిగించారు అని ఉంటుంది. ఎందుకు దేవుని మీద వీళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఎందుకు దేవునికి బాధ కలిగిస్తూ ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీలను కానానుకు నడిపించుటకు దైవజనుడైన మోషే ద్వారా 10 అద్భుతములు చేసి ఎర్ర సముద్రమును పాయలు చేసి అరణ్యములో వారిని నడిపిస్తున్నటువంటి సందర్భము, విషయములు మనకన్నీ జ్ఞాపకమే. అయితే దేవుని మీద మాటికి తిరుగుబాటు, దేవుని మీద, దేవుని సేవకుని మీద మాటికి తిరుగుబాటు చేస్తుండడం, ఆహారం లేదని, నీరు లేదని, లేకపోతే అడ్డుగా ఉందని, ఇలా రకరకాలైనటువంటి మాంసం కావాలని, రకరకాలైనటువంటి విషయాల్లో మాటికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు అంటే, వారు దేవుని యొక్క బాహుబలమును మర్చిపోయారు. వారు ఆ యొక్క ఐగుప్తు అనే ఇనప కొలుములో నుండి వారిని విడిపించినటువంటి రోజును మర్చిపోయారు. బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దినాలు వారు మర్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేసినటువంటి మేలును, గొప్ప కార్యములు మర్చిపోయి దేవుని మీద తిరుగుబాటు, దైవజనుని మీద తిరుగుబాటు. ఈనాడు దేవుని యందు విశ్వాసం ఉంచామని చెప్తున్న మనము కూడా ఇశ్రాయేలీయులాగా కొన్ని పర్యాయములు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే, ప్రార్థించినది జరగలేదని తిరుగుబాటు, అనుకున్నది జరగలేదని తిరుగుబాటు, లేకపోతే ఏదో ఇబ్బంది కలిగిందని తిరుగుబాటు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ ఐగుప్తు ఇనుము కొలుములాగా సాతాను బంధకాల్లో బంధింపబడిన నీవు విడిపించిన దినమును మర్చిపోయావేమో. మరణ పడకల మీద ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలును మర్చిపోయావేమో. నీ కుటుంబము ఎన్నిక లేకుండా ఉన్న సమయంలో దేవుడు ఒక గుర్తింపునిచ్చినటువంటి దినాన్ని మర్చిపోయావేమో. దేవుడు చేసిన ప్రతి మేలు, దేవుడు చేసినటువంటి ప్రతి ఈవు అనుభవించి పొందుకుని ఈరోజు ఆ వాటిని స్మరణకు తెచ్చుకొనడం లేదేమో. ఒకసారి ఆలోచన చేసుకుందాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆయన బలమును, సాతాను ఆ యొక్క కబంధ హస్తాల నుండి దేవుడు విడిపించినటువంటి దినమును, క్షణములను మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. వాటన్నిటినీ మర్చిపోయి ఏదో చిన్నటువంటి స్వల్ప లాభాలు పొందుకోలేకపోయామని నిరుత్సాహపడి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామేమో ఇశ్రాయేలీయులాగా. అది ఎంత మాత్రము మన విశ్వాస జీవితానికి మంచిది కాదని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు ప్రభువా. నిజమే, నువ్వు చేసినటువంటి గొప్ప కార్యములను, గొప్ప మేలును ప్రభువా ఆనాడు ఇశ్రాయేలీయుల జనాంగము స్మరణకు తెచ్చుకోలేదు. ఈనాడు నీ బిడలుగా నాయనా, నిన్ను వెంబడిస్తున్న మేము కూడా కొన్ని పర్యాయములు మీ మీద తిరుగుబాటు చేసేవారిగా కనబడుతున్నాం. దయతో మా అపరాధములను మన్నించండి అయ్యా. నువ్వు చేసినటువంటి ఆ శిలువ యాగమును, శిలువ త్యాగమును, మా జీవితాల్లో ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ బిడలునైనా వారు పొందుకున్న ప్రతి మేలునైనా జ్ఞాపకం చేసుకుంటూ, కీర్తనకారుడు అన్నట్టుగా, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరూ నాయన కలిగి ఉండడానికి మీరే సహాయము దయచేయండి.
ప్రాముఖ్యముగా నాయనా నీ బిడల జీవితాల్లో నువ్వు చేయదలిచినటువంటి ప్రతి మేలును ప్రభువా బిడలు నాయనా అనుభవించడానికి, బిడలు నాయనా నేను ఘనపరచడానికి, నేను స్తుతించడానికి సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.